గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ అక్రమ్ డైలీ వ్లాగ్స్. అయ్యో ఇది గుడ్ మార్నింగ్ కాదు కదా, గుడ్ ఆఫ్టర్నూన్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గుడ్ ఈవినింగ్ అంటే 3:30 అవుతుంది. మేము ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం తెలుసా? ఇక్కడికి పోతున్నాం, ఇప్పుడు లంచ్ చేయడానికి పోతాను. యాక్చువల్లీ పొద్దున్నే లేచినాం కానీ యాక్చువల్గా నేను ఇంటికి పోదామని అనుకున్నా. కాకపోతే ఇంటికి పోవడం కాస్త ఒక ప్రమోషన్ చేయబట్టి కొన్ని ప్రమోషన్స్ చేయబట్టి ఇక్కడే ఉండిపోవడం జరిగింది. సో మేము వంట చేసుకుందాం అనుకున్నాం పొద్దున, వంట కూడా కాలే. ఆ ప్రమోషన్లు, వాయిస్ ఓవర్లు ఇచ్చి ఎడిటింగ్ చేసి, మా లాంగ్ వీడియోలు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసరికి ఈ టైం అయింది. అది సో మేమైతే ఇప్పుడు చాలా రోజులు ఛానల్ కూడా ఇప్పుడే చేసినాం. సో ఇప్పుడైతే మేము చాలా రోజుల తర్వాత బయట లంచ్కి పోతాను. సో ఎందుకో మీతో పంచుకోబుద్ది ఏంది, మళ్ళీ నేను కూడా ఈ మధ్య బ్లాగ్స్ పెడతలేను కదా. సో సారీ, అంటే మేము కొంచెం కొన్ని డిస్టర్బెన్సెస్ లైక్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ మెంటల్ డిస్టర్బెన్సెస్, చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల వీడియోస్ అయితే వ్లాగ్స్ పెట్టలేదు. చాలామంది అడిగారు మమ్మల్ని బయట నుంచి వెళ్ళి, అక్రమ్ వాళ్ళ అమ్మ గురించి అడిగారు, మా అమ్మ గురించి అడిగారు, ఎట్లున్నారు ఏంది అనేది. మేము అంటే 100 days వ్లాగ్స్ కంటిన్యూస్ చేద్దాం అనుకున్నాం కానీ చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా, వాటి వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పటి నుంచి డైలీ మేమైతే కంటిన్యూ చేస్తాం. 100 days 200 days ఇవన్నీ నాకు తెలియదు. 300 days అన్నావు కదా, 365 days ఇవన్నీ నాకు తెలియదు. కానీ వ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా వస్తాయి, కంటిన్యూస్గా ఇప్పటి నుంచి. ఇది మాత్రం పక్కా, ఇదైతే పక్కా. మీకు ఈ రోజు నుంచి మేము మాటిస్తున్నాం, అది ఏదైనా కానీ ఖచ్చితంగా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. అదైతే నిజం. సో మీరు మళ్ళీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేసారు, మస్తు సపోర్ట్ చేసారు కాబట్టి బయటకు వెళ్ళాం అంటే మాకే గలీజ్ అనిపించింది. ఇప్పుడు నేను సారీ చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోరు. మేము అనుకున్నాం పక్క వ్లాగ్స్ తోని మేము జనాలకి వెళ్ళాం అనుకో, ఎక్కడ ఏం మిస్టేక్ జరుగుతుందో తెలియదు, వ్యూస్ పోతలేవు. కానీ మాకు బయట నుంచి వెళ్ళి వ్లాగ్స్ అని అడుగుతున్నారు. ఇట్లా మేము బయటికి వెళ్తే చాలు, ఏ అన్న అక్క వ్లాగ్ ఏదక్క అని అడుగుతున్నారు. థ్యాంక్స్, మీరు చూస్తున్నారు, మాకు అర్థమవుతుంది. సంథింగ్ ఎక్కడ మిస్టేక్ జరిగింది, మేము అది చూసుకుంటాం. ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ కంటిన్యూస్ ప్లీజ్. బట్ మీరు అందరూ అయితే ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ షేర్ చేయాలి, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరు బూస్ట్ చేస్తేనే మాకు ఎనర్జీ వస్తుంది, మీరు 10 మందికి షేర్ చేస్తేనే మాకు ఇంకా చేయబుద్ధి అవుతుంది. సో మరి ఇక్కడనే సోదెందుకు, ఇక ముందు మీకు ముఖం చూపిస్తాం, సరేనా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? చెల్లో ఒక్కనే ఇంకేంది, నేనెందుకు నీకు. సో ఇక అప్పుడప్పుడు నేను కూడా కనిపించాలని చెప్పేసి అంజలిని వీడియో తీయమని చెప్పిన. ఏమైందా అక్కడ చీమలు కుడతాను, చీమలు కుడతారట. ఫోన్ ఎప్పుడు నాకే కుడతాయి, అట్లా తీసుకొచ్చి ఫోన్. పాపం చీమలు కుడతాయట. చీమలకి నాకు ఏదో ఉంది, అక్రమ సంబంధం ఉంది చీమలకు నీకు, అక్రమ సంబంధం ఉంది చీమలకు నీకు. సో ఇక మేమైతే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. పోయిన తర్వాత చెత్త బయట కూడా చెత్తనైతే 2-3 ఉంటాయి. సో చెత్త ఇక మధ్యలో ఉన్న చెత్త మా ఇద్దరిని అనుకున్నారు మీరు, మా ఇంత అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పిన చెత్త ఏంటిది అనేది. సో మధ్యలో పట్టుకున్న చెత్త. సో సో ఇక మేమైతే పికాక్ రెస్టారెంట్కి వచ్చినాం. అంటే మా దరిద్రం చూడుర్రి, అప్పటి నుంచేమో వర్షం పడలే. ఇక మేము ఇంట్లో ఉన్నప్పుడేమో వర్షం కొట్టలే. ఇక మేము బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది, ఘోరంగా ఇప్పుడు ఎక్కువైంది వర్షం. మరి ఎందుకు అట్లా అవుతుందో అర్థమైంది. అమ్మ జుట్టు అంత దూరం అయిపోయింది నాది. హాయ్, దూరం అయిపోయింది జుట్టు. మంచిగా అనిపిస్తున్నా గట్లకి వెళ్ళి చూడు, వాళ్ళ కెమెరాలో మంచిగా అనిపిస్తున్నాడు. హాయ్ రా, లాస్ట్ హాయ్ 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 అంటే మేము రెగ్యులర్ కస్టమర్లం ఇక్కడ, అందుకే అందరూ హాయ్ చెప్తారు. ఇది మన టేబుల్ అని చూపిస్తారు, ఎప్పుడు వచ్చిన ఇలా కూర్చున్నా. హాయ్, హౌ ఆర్ యూ? సో గిన్నిసార్లు వస్తాం కానీ ఎప్పుడు కూడా మాకు ఫ్రీ ఇయర్ ఒక్కసారి కూడా. ఇంకా మాతో ఎక్కువ వీడియో ఇంకా లాస్ట్ టేబుల్ అని చూపిస్తాను మా కోసం. ఏందో ఎంత మెనూ ఇచ్చినా కూడా గదే చెప్తాం మేము మళ్ళీ. కానీ ఈసారి ఏమైనా కొత్తగా ట్రై చేద్దామంటావా? హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఇప్పుడు మన దగ్గర బిల్లు లేకుండా ఏమైనా ఉంటే పట్టుకురావా? మన దగ్గర బిల్లు లేకుండా ఏమైనా ఉంటే పట్టుకురావా? మన ఫస్ట్ ఫుడ్ అయితే వచ్చేసింది. అయ్యో దీని పేరేంటిది? వెయ్యి ఇంకేంది. సో బటర్ చికెన్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బటర్ చికెన్. అండ్ ఇదైతే అంజలి ప్లేటు. అంజలికి అసలు నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉండదు, తిండి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. అగో మొహం ఉన్నది ఎందుకురా, చూపించుకోవడానికే కదరా. మరేమో మొహం మీద పెట్టకంటది. అయ్యో గార్లిక్ నాన్, గార్లికే అడిదిక్కుంటుంది కావచ్చు.
గార్లికేనా ఇది? కాదనుకుంటా. అవే కానీ మార్చేది. ఒకసారి అడుగుపో, ఎందుకైనా మంచి ఏదిదా గార్లిక్ నానేనా? గార్లిక్లు ఉన్నాయి కానీ వెతుక్కోవాలి ఇలా. గార్లికే. అయ్యో రెండు చెప్పినాం కదా. ఇంకోటి పంపిస్తాను. ఓకేరా. ఓకే పర్వాలేదురా. థ్యాంక్ యూ. సో నేనైతే ఇక మేము తినడానికి అయితే కూర్చుంటున్నాం ఇప్పుడు. అండ్ బాగా ఘోరంగా ఆకలేతుంది. ఎప్పటికి 4 దాటిపోయింది. కింద పడేసిందా? ఆమె టెన్షన్లా ఉన్నది పాపం. కానీ అట్లా అందుకే ఇదండి సూపర్. ఇంకోటి వచ్చినాయి మస్తుంది. అయితే అందరూ ఏమనుకుంటారంటే మనం ఓన్లీ ఫుడ్ గురించి ఇస్తున్నాం, ఊకే తినుడే అయితే. ఎక్కడికి పోయినా తినుడే ఖచ్చితంగా బ్లాగ్ ఎత్తున్నాం అనుకుంటారు. మేము అసలు ఎక్కువ తినాం బయట, తెలుసా మీ అందరికీ. మ్యాక్సిమం ఇంట్లో అనుకుని తింటాం, బయటకు వచ్చినప్పుడు తింటున్నాం. గార్లిక్ బటర్ నాన్, ఇదేంటిది అవి దీన్ని ఏముంటుంది బటర్ చికెన్. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలి, మంచిగా ఉండదు. మేము మ్యాక్సిమం ఎప్పుడు వచ్చినా కూడా పికాకులకి వేస్తాం, ఎందుకంటే నాకు క్వాంటిటీ ఎక్కువ ఇస్తారనిపిస్తుంది. అంజలి చెప్పింది, అది కూడా నాకు కూడా తెలియదు. సో ప్లేట్స్ అయితే చేంజ్ చేస్తుంది మన అని పేరు ఏముండే సుస్మితా సేన్. మన ప్లేట్స్ అయితే చేంజ్ చేస్తాం. అదే సుస్మితా సేన్ హీరోయిన్ తెలుసారా? సుస్మితా సేన్ అయితే మనకైతే ఇప్పుడు పాపం బాగా కష్టపడుతుంది. మీరు తినే తిండికి అవసరం అన్నట్టు చూస్తుంది, కానీ ఏం సప్పుడు ఎత్తలేదు పాపం. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇదైతే వచ్చేసి లూజ్ ప్రాన్స్, కానీ బాగా టైట్ ఉంటాయి. క్వాంటిటీ తక్కువ వచ్చినట్టున్నది. చేస్టోళ్ళు తిన్నారు కావచ్చు మధ్యలో ఆకలి వేసి. వావ్, ఈరోజు అంజలి ఎందుకో చాలా అందంగా కనిపిస్తుంది. రొయ్య పవరా? సో ఇదైతే రొయ్య, లూజ్ రొయ్య. అంటే లూజ్ని ఏమంటారు తెలుగులో? లూజ్ని ఏమంటారు? రావట్లేదే. టైట్ అంటే బిగుతు, లూజ్ అంటే పత్లా అంటే సన్న కదా. పత్లా తెలియదు నాకు కూడా. కింద కామెంట్ చేయరు, లూజ్ను తెలుగులో ఏమంటారు కామెంట్ చేయరు. అంటే మసాలా తిన్నా మళ్ళీ టేస్ట్ చూసి ఎప్పుడు. కానీ అవసరం స్పూన్స్ ఏతులు ఇవైతే స్పూన్స్ అవసరమే లేదు అసలు చెప్పండి. అంటే పాపం ఆమెను ఇబ్బంది పెట్టినాం. చేతితో తింటేనే మనకు తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇంకా కామెంట్ చేయాలి. అన్ని చార్జిబిటీ అయిపోయినాయి అమ్మతోడు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా అడిగితే చార్జిబిటీ అంటాను నేను ఇప్పుడైతే. ఈ మధ్య అయితే ఏది ఉన్నా వానికి చెప్తున్నావు, వానితోనే పంచుకుంటున్నా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సో నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసి మటన్ బిర్యానీ, అవర్ ఫేవరెట్. అలా నువ్వు మనిషివా ఇంకేమన్నారు? ఏం తినుడు ఏదనుకుంటున్నా కావచ్చు. వీడు మనిషి పశువా? నువ్వు అనుకుంటున్నావు అట్లనే అనుకున్నా కూడా బయటకు చెప్పది, నాకు తెలుసు ఆ విషయం. సో యాక్చువల్లీ అంటే నువ్వు ఇడిదిక్కుంటే నీకు ఎక్కువ వచ్చింది. యాక్చువల్లీ నువ్వు ఇటు కూర్చుంటే నీకు ఫస్ట్ వచ్చేది రైస్. ఎక్కువ పీసెస్ వద్దురా, ఆయన మటన్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటాడు. అట్లా నాకు ప్రాణం మటన్ అంటే. పిల్లం ఇష్టమా మటన్ ఇష్టమా అంటే నేను మటన్ ఇష్టం అంటాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. అలా ఉన్నదాన్ని ఇలా చేసి మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఈరోజు ఘోరంగా చేసిన టేబుల్ మొత్తం ఇక ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా వేసిపోతాను. సో బాయ్. సో మేమైతే ఇక తిని బయట పడతాను ఇప్పుడే. ఏమో మనం వచ్చేటప్పుడు ఘోరంగా వెల్కమ్ చెప్పారు, ఇప్పుడు మనకు సెండ్ ఆఫ్ ఎవరు ఇస్తలేదు. చెప్పిందా ఇవి? సో అందరైతే అయ్యో మనం రాంగ్ అప్పతోడు ఏముందా
వర్షం కొట్టినట్టు ఉంది. వర్షం కొట్టినట్టే లేదు ఇప్పుడు చూడుర్రి. ఇప్పుడు కొడుతుంది చూడు మళ్ళా. ఇప్పుడు చూడుర్రి. ఇప్పుడు ఎండ్ ఉంది కదా, మేము లోపలికి వచ్చినప్పుడు చూపించిన కదా మీకు ఎంత వర్షం ఉందో. ఇప్పుడు ఎండ్ ఉంది. మేము మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినాం కదా, మేము స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ వర్షం కొడుతుంది పక్క. ఇది ఆడతాను ఇక పైనుంచి ఉత్సాహం అయింది. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి? బాగా తిన్నావు, నడవరాకుండా తిన్నావు అమ్మతో నిజంగా. అయితే అంజలే కట్టింది బిల్లు. థ్యాంక్ యూ అంజలి. ఈ కొత్త టీ షర్ట్ వచ్చి కొత్త టీ షర్ట్ మీద కూడా పడేసుకున్నా నేను. ఇక చూడరు ఇక తప్పది మరి ఏం చేద్దామే, అది మన సిగ్నేచరు. అది మన సిగ్నేచర్ కదా, మనం తిన్నట్టు ఎవరికి తెలియద్దా, అందరికి తెలియద్దా మనం తిన్నాం అన్నట్టు. సో ఇదేంది వీళ్ళు రెస్టారెంట్కి పోయి గంతగానం తినచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చలేదు అనుకుంటా. మేము ఎక్కడికి వచ్చినామో అంజలి ఆమె నోటితో అని చెప్తుంది. చెప్పు మనం ఎక్కడికి వచ్చినాం చెప్పు. చూస్తారు గట్టిగా చెప్పుడెందుకు చూస్తారు కదా. అయితే నేను చెప్తా, పాపం వాళ్ళు చెప్పేవారికి ఇబ్బంది పడతారు కానీ. సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినామంటే అంజలికి అయితే ఫుల్ బాడీ చెకప్ చేపిద్దామని అయితే తీసుకొచ్చినాం. ఇక్కడ కూర్చున్నది బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అంటే బాడీ చెకప్ అన్నట్టు ఇది మొత్తం అన్నీ ఇక మనకు ఏ రోగాలు ఉన్నాయి ఏంటనేది మొత్తం తెలుస్తుంది. ఇక మేము ఆర్టిస్టులం కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ 6 monthsకి చేయించుకోవాలి కాబట్టి చేయించుకుంటాను. ఆర్టిస్టులు ఎందుకు చేసుకోవాలంటే మనం ఎప్పుడైనా హెల్దీగా ఉండాలి. బికాజ్ ఫిట్నెస్ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తేనే మనకు ఫ్యూచర్లో అవకాశాలు వస్తాయి. ఫిట్నెస్ గురించి నేను మాట్లాడదు, ఫిట్గా లేనా? ఫిట్గానే ఉన్నా నేను. ఇంతకుముందే ఎంత డైట్గా అన్నది నేను చూసిరుగా మీరు అందరూ ఘోరంగా డైట్ ఫాలో అయినా నేను. సో అన్న నీతో డైట్ కాదని అన్నాడు ఒకరేదో కావండి పాపం. ఒక్క బెల్ట్ అయింది నీకు పెట్టేది అదే, నాకు పెట్టేది అది పెట్టేది. ఇప్పుడైతే ఎక్కువ బెల్ట్ అయితే కడుతురు రోటీ. సో మన అంజలికి అయితే నీకు నరం కనిపిస్తుందా? నాకు మొన్న నరం దొరకలేదు బ్రో. నేను వేరే కాడ తీసుకున్నా, నరం దొరకలేదు. ఆ ఇద్దరు వాడు సూదిలో వచ్చిండు, అటు ఇటు తిప్పిండు, ఇటు తిప్పిండు. అనిపిస్తుంది ఎంత పచ్చగా నరమే ఇదంతా నరమే. అదంతా పసుకరేనా ఏం లేదు. మీ అక్కకి కనిపించేది కానీ మీ అమ్మకి కనిపిస్తుంది కదా. లావున్న వాళ్ళకి కనిపించేది. ఇప్పుడు నాకు కూడా కనిపించింది, నేను లావున్నా కాబట్టి నాకు ఎక్కువ కనిపించేది నరం. నర్వ్స్ బయటకు రావద్దా? నరాలు బయటకు రావాలి. సో ఇప్పుడు బ్లడ్ అంటే కూడా వేరే వాళ్ళైతే ఆనందిస్తా కానీ అమ్మ చూసిరా, వేరే వాళ్ళు అయితే సంబరపడతాడు కానీ మా బ్లడ్ తీసినప్పుడు ఏమో సంబరపడతాడు. ఆ బ్లడ్ ఇష్టపడి సో బ్లడ్ అయితే తీస్తుర్రు. కూరం అయ్యో నీళ్ళ లెక్కనే ఉన్నది కదా బ్లడ్, చిక్కగా లేదు నీది. అది ఎంత చిక్కగా ఉండే బ్లడ్. ఈవెన్ చూడరు, ఎక్స్ప్రెషన్ చూడరు, ఇంత యాక్టింగ్ నువ్వు అలా చేసినా అయిపో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇట్లా ఎక్స్ప్రెషన్ అయితే చాలు కదా యాక్టింగ్లో. అంటే ఆమె గుడ్డిది కావచ్చు నాకు తెలిసి. తప్పు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. సో బ్లడ్ అయితే తీసుకున్నారు. మూసే సో ఇప్పుడైతే మేము క్రీమ్ స్టోన్కి వచ్చేసినాం. క్రీమ్ స్టోన్ అయ్యేది క్రీమ్ స్టోన్కి వచ్చినాం. 2 చాక్లెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చాక్లెట్ ఇక్కడ 300-400 ఉన్నది. అయినా సోపులో పడాలి కాబట్టి అక్కడికి వచ్చినాం మేము. సూపర్ ఎట్లా ఉండదు టేస్ట్. అక్రమ్ ఎప్పుడు శివశక్తి తింటాడు, నాకు అక్కడ బోరు కొడుతుంది తిని అందుకని అక్రమ్ ఇక్కడికి పట్టుకొని వచ్చింది. అయితే యాక్చువల్లీ మాకు కరీంనగర్లో ఏంటంటే ఐస్ క్రీమ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది శివశక్తి.
మన ఈడ ఒకటి ఉంటుంది, ఇంకోటి టవర్లో ఒకటి ఉంటుంది. కానీ క్రీమ్ స్టోన్ కదా అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉండే, బట్ ఇక ఒక్కన్న చేతి తినాలి అని చెప్పేసి, మళ్ళీ రేట్లు కూడా బాగుంటాయి కదా. హైదరాబాద్లో తిన్న క్రీమ్ స్టోన్లో కానీ ఇక్కడ ఎప్పుడు తినలే. సో ఓకే, మంచిగానే ఉన్నది. రీ చూడరి, మంచిగా ఉన్నది. అంటే ఏమంటారు దాన్ని, అంబియన్స్ మస్తు ఉంది. అంబియన్స్ అయితే మస్తు ఉన్నది, రిచ్ ఉంది అంబియన్స్ అయితే. మేము ఒకసారి వచ్చినాం, కానీ అది బ్లాగ్ పెట్టినాం, అది షార్ట్ బ్లాగ్ పెట్టినాం. పెట్టలే, యాక్చువల్ అంజలి చేసింది ఆ వీడియో, దాని షార్ట్ బ్లాగ్ కూడా వస్తాయి. సెకండ్ టైం మేము రావటం ఇంకా ఒక్కసారి అలవాటు పడితే ఇది బోర్ కొట్టే వరకు ఇళ్ళకే చూడు. మళ్ళీ ఈ చాక్లెట్ బోర్ కొట్టాలి, మళ్ళీ ఇంకోటి పెట్టిన తర్వాత అలా పోతాం. మళ్ళీ చూద్దాం, వచ్చిన తర్వాత చెప్తాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకటి ఆఫర్ పెట్టారు, అదేంటి కూడా మీకు చెప్తా. ఇన్స్టాగ్రామ్ ఉండడం వల్ల ఆఫర్ నాకు బాగా యూజ్ అయింది. చెప్పు. ఫస్ట్ మేమే పోతాం, అంటే మా చేతుల మీద మేము బోని చేయాలి ఫస్ట్. అది పక్కా, ఇక అది ఏందో ఏమో కానీ పక్కా మేమైతే బోని చేయాలి. ఇగో 2 ఐస్ క్రీమ్లకు ఎంతైనా చూడుర్రి. వీళ్ళు ఏమేమి పెట్టినామంటే చాకో మడ్డు పే ఫ్రూట్ ఎగ్జోటికా చాక్లెట్ ముడ్డ, అదేంటిది మడ్డ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక 2 విడివిడిగా బీటెక్ వేసినావు, కావాలని అట్లా చదువు కావాలని చదువుతున్నాను. అది చాక్లెట్ మడ్పే, చాక్లెట్ మడ్పే ఫ్రూట్ ఎగ్జోటికా, ఇవి 2 కలిపి 472 రూపాయలట. కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నా అయిపోకు వచ్చేసింది. ఇది నాది, ఇది అక్కడ. ఇదేమో అంజలి, ఇది చాక్లెట్ మడ్పే, ఇదేమో ఫ్రూట్ ఎగ్జోటికా. సో చెప్పు, ఇది ఎవరిది? ఇది అండ్ ఇది నాకు అసలు యాక్చువల్లీ ఇది ప్రమోషన్. సో ఇక్కడ కూడా మేము క్రీమ్ స్టోన్కి వచ్చి కూడా ప్రమోషన్ చేసినాం. ఇది ఇప్పుడు మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే మాకు ఇక్కడ ఏమంటుంది అండి 50% కార్డ్ వస్తుందట. ఇగో ఇది నాది ఫ్రూట్ ఎగ్జోటికా. నాకు చాక్లెట్ అంటే నచ్చదు అసలు, సో అందుకే ఇగో ఇది తీసుకున్నాను నేను. అంతే, జస్ట్ ఫోటో తీసి పోస్ట్ చేసాడు అంతే. తినుడు ఎప్పుడు మరి అన్ని ఫోటోలు ఇద్దరు పడే వరకు అది మొత్తం పిక్తుంది, ఇద్దరు పడే వరకు కరిగి పిక్తుంది అది. సో చూసిరు కదా ఈరోజు వ్లాగ్ అయితే. నేను టెస్ట్కి ఇచ్చిన కదా, ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చింది, నాకు ఏమైంది అని మాత్రం నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాం. అప్పటి వరకు అయితే మా వీడియోస్ చూడడం అయితే మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్లో స్టేటస్ పెట్టండి, ఇంకా వీలుంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.